భారతదేశంలో ఆర్థిక లావాదేవీల డైనమిక్ ల్యాండ్స్కేప్లో యూపీఐ చెల్లింపుల పెరుగుదలతో రెవెన్యూ డిపార్ట్మెంట్ నిర్దేశించినటువంటి నిబంధనల గురించి తెలుసుకోవడం చాలా కీలకమైనటువంటి విషయం. సో అలాంటి ఒక నియమం ఇంట్లో ఉంచగలిగేటువంటి నగదు మొత్తాన్ని నియంత్రిస్తుంది. చట్టపరమైనటువంటి పరిణామాలను నివారించడానికి కట్టుబడి ఉండవలసినటువంటి అవసరాన్ని నొక్కి చెబుతుంది. సో రెవెన్యూ డిపార్ట్మెంట్ వ్యక్తులు ఇంట్లో ఉంచుకోగలిగే డబ్బు పైన నిర్దిష్ట పరిమితిని నిర్దేశిస్తుంది. సో ఈ పరిమితిని పాటించడంలో విఫలమైతే పన్ను అధికారులు దాడికి దారి తీయవచ్చు. అంటే వారు రైడ్స్ చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ప్రత్యేకించి డబ్బు లెక్కల్లో లేకుంటే ఇంట్లో వివరించలేనటువంటి డబ్బును గణనీయమైనటువంటి మొత్తంలో ఉంచడం వలన భారీ జరిమానాలు విధించబడతాయి. వ్యక్తులు ఈ నియమాలను అర్థం చేసుకోవడం మరియు కట్టుబడి ఉండటం తప్పనిసరి. ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం వ్యక్తులు పన్ను శాఖ ద్వారా అవసరమైనప్పుడు సంబంధిత డాక్యుమెంటేషన్ అందించగలిగితే ఇంట్లో కొంత మొత్తంలో డబ్బును ఉంచుకోవడానికి అనుమతించబడతారు. సో చట్టపరమైనటువంటి ఆదాయాలు తగినంతగా డాక్యుమెంట్ చేయబడాలి మరియు అధిక మొత్తాలను ఆదాయపు పన్ను రిటర్నులకు దాఖలు చేయడం ఆందోళనకు తగ్గిస్తోంది. అయితే నిర్దేశించినటువంటి నగదు పరిమితిని మించితే మాత్రం తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. నమోదు కాని నిధులు రికవరీ చేయబడిన మొత్తంలో 137% వరకు పెనాల్టీలను విధించవలసి వస్తుంది. సో అంటే వ్యక్తులు ఖాతాలో లేని నగదులో అదనంగా 37% చెల్లించవలసి ఉంటుంది. సో అదనంగా 20 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్ చేయడం లేదా ఒకేసారి 50,000కు పైగా విత్డ్రా చేయడం వంటి నిర్దిష్ట బ్యాంకింగ్ లావాదేవీలను పాన్ మరియు ఆధార్ పత్రాలు సమర్పించడం ద్వారా చేయవలసి ఉంటుంది. సో 2 కోట్లకు మించినటువంటి గణనీయమైనటువంటి లావాదేవీల కోసం తప్పనిసరిగా టీడీఎస్ సర్టిఫికేట్ అందించాలి. 20 లక్షల కంటే ఎక్కువ నగదును ఇంట్లో ఉంచుకోవడానికి చట్టవిరుద్ధమని కూడా గమనించాలి. సో అంతకంటే ఎక్కువ డబ్బును ఇంట్లో పెట్టుకోవడానికి లేదు. సో పన్ను శాఖ దాడులు జరిగినప్పుడు 20 లక్షలకు మించినటువంటి మొత్తాలను కనుక అవసరమైనటువంటి పత్రాలను సమర్పించడం తప్పనిసరి కూడా అవుతుంది. ఆ ఉన్నటువంటి 20 లక్షలకు కూడా అంతకు మించినటువంటి డబ్బు ఉన్నట్లయితే అది ఆదాయ పన్ను శాఖకు కింద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి అనుగుణమైనటువంటి పరిస్థితికి దారితీస్తుంది. ఇన్ కేస్ ఎక్కువ ఉన్నట్లయితే అది దేనికోసం ఉందనేటువంటి లీగల్గా ఉన్నటువంటి పత్రాలు ఉన్నట్లయితే కొంతవరకు వచ్చినటువంటి ఆదాయ పన్ను అధికారులకు చూపించడానికి ఉంటుంది. కాబట్టి ఎంతవరకు అమౌంట్ని ఇంట్లో ఉంచుకోవాలో అంతవరకే ఉంచుకోవాలి. అంతకు మించినటువంటి అమౌంట్ కొంతవరకు అంటే బయట ఎక్కడన్నా ఏమైనా వస్తువులు కొన్నప్పుడు లేకుంటే ల్యాండ్ అమ్మినటువంటి సందర్భాలలో కూడా భారీ ఎత్తున బల్క్ అమౌంట్ మాత్రం ఇంట్లో పెట్టుకోవడానికంటే కూడా దాన్ని ఇతరత్ర ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేయడానికి పెడితే బెటర్. ఇన్ కేస్ ఇక పెట్టినట్లయితే దానికి లీగల్గా వచ్చేటువంటి అమౌంట్ ఇన్ కేస్ ఒక బయట ఒక ల్యాండ్ కనుక మనం అమ్మినటువంటి అమౌంట్కి అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ రేటు అదేవిధంగా మనకు ప్రైవేట్లో మనం అమ్ముకుంటే వచ్చినటువంటి రిటర్న్ రేట్ వేరే ఉంటుంది. కాబట్టి అంత అమౌంట్ని లెక్కలు చూపించడానికి కూడా ఉండదు. కాబట్టి ఇంట్లో 20 లక్షల కంటే ఎక్కువ దాచుకుంటే ఆ సమయంలో ఆదాయ పన్ను అధికారులకు రైడ్కు కనుక వస్తున్నట్లయితే ఇబ్బందులైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటాయి. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది.